సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలము కావ్యములోని 2వ భాగములోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వీకి లోబడి కీర్తి కోసముద్రేకము సంహరించుకొని దేశము పోయిన త్రోవబోవునో ఆ కవి పేడుమూతి మగడంబుజ గర్భుని రాణి గారికి సాకుడు బిడ్డడాస్తి గల సామికి బేరసిక ప్రదాతకు ఏ కవి అయితే తనలో ఉప్పొంగుతున్న ఆవేశాన్ని తన కీర్తి అనే కోరికతో అణచుకొని దేశమంతా నడుచునట్టి మార్గములో వెళ్ళగలడో ఆ కవి పౌరుష విహీనుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ సతి అయిన సరస్వతీదేవికి పెంపుడు కుమారుడు. అంతేగాక ఆస్తిపాస్తులు ఉండి కూడా ఒక సహృదయత లేని దాతలాంటి వాడు కదా. పుట్టంగావలే సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మా వంశపు పుట్టం చీలిచి కొంచు సంచిత కళాపూర్ణ ప్రభారాశియై పుట్టం కూడదు పుట్టినం కలుగవెప్పుడు నిండు సన్మానముల్ కట్టా ఉచ్యత నీచతాయుత వితర్క భ్రష్ట దేశంబున నీ పుణ్యఫలంగా మా వంశమనే పుట్టను ఛేదించుకొని సంగ్రహిత సంపూర్ణమైన కళా సంపదతో కూడిన కాంతివంతమైన మహాకవి ఒకడు జన్మించాలి. ఉచ్చ నీచాలు ఎరుగని పాడైపోయిన దేశంలో జన్మించకూడదు. ఒకవేళ పుట్టినా అతని ప్రతిభకు తగినట్టి గౌరవం ఆ దేశంలో లభించదు కదా. పిడికెండన్నము పెట్టలేదెప్పుడు మా వేమన్న జీవించినప్పుడు ముద్దుల్ మురిపించు మేలికవనంబు బుగ్గలు పొంగి కారడవుల్ మొద్దులు మోసులెత్తు నపుడౌరా నేడు గోరీ పయన నడుచుం పూజలు పుణ్యకార్యములు వింతల్ మాదయా ధర్మముల్ మా వేమన కవి ముద్దులు మైమరిపించేలా మహత్తరమైన కవిత్వాన్ని అందించారు. కానీ ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఆయనకు పట్టెడు అన్నం కూడా ఎవరూ పెట్టలేదు. అడవుల మధ్య తిరుగుతూ మొలకలు పుట్టేలా భావం కలిగిన పద్యాలు రచించారు. ఈనాడు ఆయన సమాధికి పూజా కార్యాలు చేస్తున్నారు. మా దయాధర్మాలు అంతయు వింతగా ఉంటాయి కదా. బ్రతికియున్న సాయబాబెన్నడును కాడు చావకున్న వట్టి సాయబయ్యా తిరుమలేశుడైనా
తెలియడి అర్థంబు చావు బ్రతుకులోని సారమిదియా. జీవించి ఉన్నంతకాలం ఎన్నడూ సాయిబాబా కాలేదు. పరమపదించక ముందు కేవలం సాయిబయ్య అనగా జీవించి ఉన్నప్పుడు అందరి మధ్య సంచరిస్తూ అనేక మహిమలు చూపించిన సాయిబాబాను అల్పజ్ఞాన మనస్కులైన కొందరు దేవునిగా గుర్తించలేదు. అటు పిమ్మట పరమపదించిన తరువాత సాయిబాబాను దేవుడిగా గుర్తించితిరి. దీని ఆంతర్యమేమిటో ఆ తిరుమల శ్రీనివాసుడైన ఎరుగడు. చావు బ్రతుకుల మధ్య విలువైన సారం ఇదే కదా. సమతలు సఖ్యముల్ పెదవి జారిన మాటలు కట్టుబాట్లు చట్టములు పటుత్వమూడిన గుడారపు దూముడి బంధనాలు ధర్మములు దయారసాల్ మొసలి రాలుచు అశ్రుకణాలు చిత్రములు మత స్వభావములు రామరగా వివరింపగలిగితే సమాజంలో సమానత్వం స్నేహం అనేవి ఎంతో గొప్పవిగా కనిపించవచ్చు. కానీ వాస్తవంగా ఇవి పై మాటలే, అనగా పెదవి అంచుల నుండి వచ్చిన మాటలే, కానీ హృదయంలో నుంచి వచ్చినవి కావు. ఇక కట్టుబాట్లు చట్టాలు అన్నీ కూడా సమాజ అభివృద్ధికి బలం చేకూరాలన్న ఉద్దేశంతో తయారు చేయబడ్డవే. అయినా ఈ ఆచారాలు చట్టాలు ఎట్టి పటుత్వము లేని ఒక తేలికగా ముడిని వేసిన గుడారపు బంధనాల వంటివి. ఇక నమ్మకం లేకుండా చట్టం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. ఇక ధర్మము, కరుణ, జాలి, దయ, సానుభూతి వంటివి విలువలతో కూడినట్టి మిక్కిలి పవిత్రమైనవి. కానీ కొంతమంది వ్యక్తులు వీటిని స్వార్థపూరితంగా ఉపయోగించుకుంటే అవి మొసలి కార్చే కన్నీళ్లు. ఎంతో చిత్ర విచిత్రంగా మారే మత స్వాభావికమైన లక్షణమును కొంత వివరించగలిగితిని. ఇప్పుడు గుండురాతి వలె ఈశ్వరుడై ముడుపుల్ గ్రహించు కోటప్ప ఒకానొకప్పుడు గృహస్థుడు మానవ మాతృడైన రాల్రప్పలు వేల్పులై సకల రాసులు మృంగక మిన్నకుండునే అప్ప పులుంగురాని ఇక ఆశలు లేవు సుధార్త జాతికి. ఇప్పుడు గుండురాయి రూపాకృతిలో ఉన్నట్టి పరమేశ్వరుడికి పూజలు ముడుపులు అందుకుంటున్నట్టి కోటప్ప స్వామి ఒకప్పుడు మానవుడై సంసారపు జీవనాన్ని గడిపినట్టి వాడే. రాళ్ల రప్పలుగా మారినట్టి దేవుళ్ళు సమస్త జీవులను మృంగివేయకుండా ఉంటున్నారా? ఓ పక్షి సోదరి, ఆకలితో అలమటించే ఈ జాతికి ఇక ఆశలు నశించాయి కదమ్మా. మరణము వార్తకంబను ప్రమాదమెరుంగని కైతలల్లు అపురపు కవీంద్రు రెడ్డి కులముఖ్యుని వేమన చాకచక్యము మరచి పురాణ కావ్య రసమత్తుడు వీరుడు సంఘ సంస్కృతి స్థిరుడు రచించే
ఆంధ్ర కవి జీవితముల్ పొరపాటు చేయుచున్ మరణము, వృద్ధాప్యము, ప్రమాదాలు తెలియనట్టి తన కవిత్వ రచనతో అబ్బురపరచినట్టి కవి శేఖరుడు అయిన రెడ్డి కుల ప్రముఖుడైనట్టి వేమనను మరచిపోయి ప్రాచీన కావ్యపు కవిత దారల మత్తులో మునిగినట్టి సంఘ సంస్కరణోద్యమ వీరుడు కందుకూరి వీరేశలింగం ఒక స్థిరచిత్తుడు. ఇక రెడ్డిరాజు మునిమాన్యుడు అయినట్టి వేమన కవీంద్రుని గురించి వీరేశలింగం గారు రాసినట్టి ఆంధ్ర కవుల చరిత్రలో రాయడం అయ్యో మరచిపోయాడు కదా. దొడ్డరాళ్ళు గుండ్లు దొరలించి పటితలా బెదురు పెట్టు కవిత విస్తరించి పండితులకు దక్క పరుల కందకపోయే దేవతలకు కామధేనువట్లు మిక్కిలి పెద్దవైనట్టి బండరాళ్లను దొర్లించి వేసినట్లు చదువునట్టి వాళ్లను చాలా భయపెట్టునట్టి కవిత్వం విస్తరించి అంతా వ్యాప్తమై ఇంకా ఎక్కువైపోయి స్వర్గలోకంలోని దేవతలకు మాత్రమే పరిమితమైనట్టి కామధేనువులాగా పండితాగ్రేసరులకు తప్ప ఇతరులు ఏ ఒక్కరికి అందకుండా పోయినది కదా. కవిత చచ్చుదయ్యో కథ పేరు కలదైనా కవికి కొంత కీర్తి కలుగవచ్చు. నెలలు తక్కువైనా బలమైన తిండిచే ఉసురు నిల్పుకొన్న నిసుగుపోలే. కవిత్వము ఏమంత సారమున్నది లెస్స అయినది కాకపోయినా కథా ఇతివృత్తము మంచి పేరును కలిగిన కథాంశాన్ని తీసుకున్న ఎడల కవికి కొంత యశస్సును వచ్చి కొంతమేర ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. ఎలాగనగా పూర్తిగా నెలలు నిండకుండా నీ పుట్టినట్టి శిశువు అయినా పోషక విలువలతోడి బలమైనట్టి ఆహారమును తీసుకొని తన ప్రాణాలను నిలుపుకొన్న శిశువు వలె అవును కదా. వ్యాకరణ శాస్త్రకారులు క్షాకు కకారంబు విరతి కన్పడదని చీకాకు పరతు రంత్య కాని పాకము రసబింపు సొంపున్ పరికించెదరే. వ్యాకరణాన్ని ఆమూలాగ్రం పఠించి ఆపోసన పట్టినట్టి వ్యాకరణ పండితాగ్రేసరులు క్షకారానికి కకారముతో యతిస్థానము కుదరదని చీకాకును కలిగిస్తారే కాని ఆ కవిత్వములో ఉన్నట్టి మాధుర్యముతోడి అందచందాలు దాని అద్భుత రసముతోడి కవితా శైలిని రసాస్వాదనను చూడగలరా? చూడరు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.